ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మూసీ నది కబ్జాలపై దృష్టి సారించింది. ఇంతకాలం మూసీ కబ్జాలతో అంటి ముట్టనట్టు ఉన్న హైడ్రా ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. ప్రస్తుతం నేను హైదరాబాద్ మహానగరంలోని నాగోల్ రివర్ బెడ్ దగ్గర ఉన్నాం. మూసీ రివర్ బెడ్ దగ్గర ఒకసారి నేను చూసుకుంటే కనుక ఇదే మూసీ రివర్ బెడ్లో ఎక్కడైతే జంట జలాశయాల అవుట్ఫ్లో ఈసా మూసా కలిసి మూసీగా ఏర్పడి నల్గొండ వైపుగా వెళ్తుందో ఈ రివర్ బెడ్ స్టార్టింగ్ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల పొడవున మొత్తం కూడా ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కింద గోదావరి జలాలను 5 టీఎంసీలను మూసీలోకి తరలిస్తూ మూసీలోకి మురుగునీరు రాకుండా ఎస్టీపీ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి ఆ నీటిని మూసీలోకి వచ్చే విధంగా ఈ మూసీ వెంట ఈస్ట్ వెస్ట్ కారిడార్ను డెవలప్ చేస్తూ అదేవిధంగా మూసీని ఒక ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టుగా తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది. ఆ ప్రాజెక్టులో భాగంగా తాజాగా ఇప్పుడు దాదాపు ఈ మూసీ బెడ్ వెంట 50 కిలోమీటర్ల పొడవున దాదాపుగా 12,000కు పైగా నిర్మాణాలు, గృహ నిర్మాణాలు, అదేవిధంగా అపార్ట్మెంట్లు ఉన్నట్టుగా ఇరిగేషన్ రెవెన్యూ ఒక రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించింది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు తెలంగాణ సర్కార్ సవాల్గా తీసుకున్న నేపథ్యంలో కూల్చివేతలతో హైడ్రా ఎంటర్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అఫ్జల్గంజ్, చాదర్ఘాట్ ప్రాంతాల్లోని మూసీ నది బఫర్ జోన్స్ లో 9 ఎకరాలకు పైగా భూమిని 3 వ్యక్తులు కబ్జా చేసి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్టాండ్ కు అద్దెకిచ్చారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగింది హైడ్రా. ఈ ప్రాంతాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. అనంతరం ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుని కంచెను ఏర్పాటు చేస్తోంది హైడ్రా. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. తాజాగా ఇప్పుడు చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల మీద ఫోకస్ చేస్తూ వచ్చిన హైడ్రా ఇప్పుడు మూసీ పైన ఫోకస్ చేసి మొత్తం ఈ మూసీ గర్భంలో కావచ్చు, అదేవిధంగా మూసీకి సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి బఫర్ జోన్లో కావచ్చు మొత్తం కబ్జాలు చేసి మట్టి పోసి మూసీని మొత్తం కూడా కబ్జాలు చేస్తూ నిర్మాణాలు చేపట్టుకుంటూ వచ్చినటువంటి వ్యాపార సముదాయాలు మొత్తం ఈ 50 కిలోమీటర్ల పొడవున, అంటే మనం కుడివైపున ఎడమవైపున చూసుకుంటే దాదాపుగా 100-110 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు కబ్జా చేసి వ్యాపార సముదాయాలు, వ్యాపార కళాకలాపాలు నిర్వహిస్తున్నటువంటి నిర్మాణాలను మొత్తం కూడా నేలమట్టం చేయడానికి హైడ్రా ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా ఇరిగేషన్, రెవెన్యూ అండ్ హైడ్రా ఉన్నటువంటి సాంకేతిక బృందాలతో కలిపి సర్వే స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పటికే మూసీలోకి ఎంటర్ అయినటువంటి హైడ్రా ఫోర్సు అఫ్జల్గంజ్తో పాటు చాదర్ఘాట్ ఈ ప్రాంతంలో దాదాపుగా 10 ఎకరాల విస్తీర్ణంలో కబ్జా చేసి మట్టి పోసి కబ్జా చేసి అక్కడ ట్రావెల్స్కు బాడుగులకు ఇచ్చినటువంటి వ్యవహారంలో ఫోకస్ చేసి ఆ నిర్మాణాలు, షెడ్లు మొత్తం కూడా నిలమట్టం చేసింది. తాజాగా హైడ్రా ఇప్పుడు ఇక్కడ మూసీ వెంట ఉన్నటువంటి కబ్జా చేసి వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నటువంటి నిర్మాణాలను మొత్తం కూడా నిలమట్టం చేయాలని పక్కా ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఒక రిపోర్ట్ మొత్తం కూడా తయారు చేయడానికి హైడ్రా ఫోర్స్ కూడా రంగంలో దిగినట్టుగా టీవీ 9కి ఒక సమాచారం. కెమెరా పర్సన్ నాయుడుతో లక్ష్మీకాంత్, టీవీ 9 హైదరాబాద్.